హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే ఆర్టికల్ 143ను ఉపయోగించి ఫోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దోషిగా తేలిన శిక్ష విధించలేదు. ఫోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. దోషిగా తేలిన శిక్ష విధించలేదు. దీని గురించి ఒకసారి చూద్దాం. లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించే ఫోక్సో చట్టానికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఫోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష విధించరాదని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దోషిగా తేలిన శిక్ష విధించలేదు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ బుయాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు లభించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా తీర్పు వెలువరించింది. నిందితుడు ఫోక్సో చట్టం కింద దోషిగా తేలినప్పటికీ బాధితురాలి విషయంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని దోషికి శిక్ష విధించడం లేదని స్పష్టం చేసింది. అసలు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కొన్ని చేసింది ఈ కేసులో, అదేందో చూద్దాం. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు. ఈ ఘటన అనంతరం సమాజం ఆమెను రిజెక్ట్ చేసిందని, న్యాయ వ్యవస్థ విఫలమైందని, సొంత కుటుంబమే ఆమెను వదిలేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం మేజర్గా ఉన్న బాధితురాలు ఈ ఘటనను నేరపూరిత చర్యగా ఏనాడూ పరిగణించలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. చట్టరీత్యా నేరమే అయినా నిర్దోషిగా విడుదల చేసింది. ఆమెకు బాధ కలిగించింది ఆ చట్టపరమైన నేరం కాదు, ఆ తర్వాత జరిగిన పర్యవసనాలే ఆమెను ఎక్కువగా బాధించాయి. నిందితుడిని శిక్ష నుంచి కాపాడటానికి ఆ యువతి పోలీసులతో, న్యాయ వ్యవస్థతో, సమాజంతో నిరంతరం పోరాడాల్సి వచ్చింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో వాస్తవాలు అందరి కళ్ళను తెరిపిస్తాయని పేర్కొంది. ఈ కేసులో 2023లో నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. కింది కోర్టు విధించిన 20 ఏళ్ల జైలు శిక్షను కొట్టివేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి భారత్లో ఐఫోన్ తయారీ నిలిపివేసి అమెరికాలో తయారు చేయాలని ట్రంప్ వార్నింగ్, లేదంటే 25% సుంకం విధిస్తాం అని హెచ్చరించారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇది రెండోసారి అంట. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను భారత్లోనే మరే ఇతర దేశాల్లో కాకుండా అమెరికాలో తయారు చేయాలని ఆయన అన్నారు. భారత్ ఇతర దేశాల్లో తయారు చేస్తే యాపిల్పై కనీసం 25% సుంకం విధిస్తామని హెచ్చరించారు టీమ్ కుక్ను. ఈ విషయాన్ని టీమ్ కుక్కు చాలా కాలం క్రితమే తెలియజేశారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు కూడా భారత్ లేదా మరే ఇతర ప్రాంతాల్లో కాకుండా అమెరికాలో తయారవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాపై అమెరికా సుంకాల ప్రభావం నేపథ్యంలో ఐఫోన్ల తయారీ భారత్లోనే చేపట్టాలని యాపిల్ నిర్ణయించింది. అయితే దీనిపై ట్రంప్ స్పందించారు. ఐఫోన్లు భారత్లో తయారు కావడం తనకు ఇష్టం లేదన్నారు. తాజాగా మరోసారి అమెరికాలో విక్రయించే ఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలని టారిఫ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్లో ఐఫోన్లు ఎక్కడ అసెంబుల్ చేస్తున్నారు? తమిళనాడులోని తైవాన్ కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తున్నారు. పెగాట్రాన్ కార్ప్ను నిర్వహిస్తున్న టాటా ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో రెండో అతిపెద్ద తయారీదారు. ఐఫోన్ ఉత్పత్తిని పెంచడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టాటా ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్లను నిర్మిస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓక్ పదవీ విరమణ. ఈయన మే 24 పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే మే 24న సెలవు దినం కావడం చేత వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసి అత్యున్నత న్యాయస్థానం మే 23న ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయన సేవలను కొనియాడారు. జస్టిస్ ఓక్ గురించి తెలుసుకుందాం. జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్ 1960 మే 25న జన్మించారు. బాంబే వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీంకోర్టులో 3వ అత్యధిక సీనియారిటీ కలిగిన న్యాయమూర్తి ఈయన.
జస్టిస్ ఓక్ దాదాపు 2 దశాబ్దాల పాటు న్యాయ వ్యవస్థకు సేవలందించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీకు ఏమైనా టాపిక్ గురించి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి.